విశాఖ డైరీ ఇప్పుడు సంఘమైన విశాఖ అయిన టోటల్ డైరీలన్నీ తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లోనే. ఒకప్పుడు అవన్నీ కూడా ప్రభుత్వ సహకార రంగానికి సంబంధించినవి. ఆ తర్వాత వాటన్నిటిని ప్రత్యేక ప్రతిపత్తి పేరుతో వాళ్ళకే ఇచ్చేశారు. అవన్నీ తెలుగుదేశం నాయకుల చేతిలో ఉన్నారు. అయితే విశాఖ డైరీ ఒకప్పుడు తెలుగుదేశం నాయకుడి చేతిలో ఉండి ఆ తెలుగుదేశం నాయకుడు ఆ తర్వాత వైసీపీ వేధింపులకు తట్టుకోలేక లేకపోతే వైసీపీలో రాజకీయ అవసరాల కోసం వైసీపీలోకి జరిపారు. అప్పటి నుండి ఏదైతే విశాఖకి సంబంధించినటువంటి డైరీని స్వాధీనం చేసుకోవాలి, మన వైపుకి తెలుగుదేశం వాళ్ళ వైపు తీసుకొచ్చుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నం జరుగుతుంది. లోకల్గా ఉన్నటువంటి నేతలందరూ ఆ విషయంలో స్ట్రాంగ్గా ఉన్నారు. అందులో తాజాగా ఇప్పుడు ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు. నవంబర్ 20 శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించినటువంటి నేపథ్యంలో జ్యోతుల్ నెహ్రూ చైర్మన్గా, బోండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌత్ శిరీష, ఎస్కేకే రంగా, దాట్ల సుబ్బరాజుని దీంట్లో మెంబర్లుగా నియమించారు. వీళ్ళు వెరీ సింపుల్, అది అన్ని నిబంధనలు ఉల్లంఘన అన్నటువంటిది ఇస్తారు. ఆ పైన అది తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అన్నటువంటిది కూడా ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మళ్ళీ వేరే వాళ్ళకి అప్పచెప్తుందా చూడాలి.